హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు మేము ఇంట్లో చేయబోయే వంటకం చాలా చాలా ఈజీ అయింది అండ్ హెల్తీ అయింది కూడాను. ఏమిటంటే అప్పడాల పిండి అండి. మీరు అప్పడాల పిండి ఎండు కారం వేసి చేయడం చూసుంటారేమో. పచ్చికారంతో తక్కువ మందే చేస్తారట. సో అందులో మేము ఒకళ్ళం అనమాట. ఇది మా ఇంట్లో మా మామ ఖచ్చితంగా చేసేది. అప్పుడైతే మిక్సీలు అవి ఉండేవి కావు కాబట్టి బయట మెడ్రాస్లో దొరికేదన్నమాట అప్పడాల ఇది మినప్పిండి. సో మా బాబాయ్ తెచ్చేవాడు అండ్ మా మామ చేసేది చాలా బాగుంటుంది. నన్ను కొంతమంది వీడియోలో అన్నారు, మీకేమీ వంటలు రావా, ఎంతసేపు మీ అత్తయ్య గారి చేత చేయిస్తున్నారని. అందుకని ఇవాళ నేను చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే మినప్పప్పు, ఇంగువేమో పాల ఇంగువ నానబెట్టాను అనమాట, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, ఇవేనండి. సో ఇది అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఏమిటంటే దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం అనమాట. అండ్ మెత్తగా జల్లించేసాం కూడాను, ఎక్కడ గరుకుతనం లేకుండా. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంగుని నేను కరిగించి పెట్టాను, ఇది ఇందులో కలిపేస్తాను. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేద్దాం. కొన్ని మా అత్తయ్య గారిని పిలుస్తాను, ఇద్దరు చేస్తేనే బాగా వస్తుందండి. అత్తయ్య గారు మీరు వస్తారా? అవును, చెప్పాను కదా వచ్చిందంట అత్తగారు వెళ్ళని. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేస్తారు. మాకైతే అప్పటికప్పుడు తినడానికి మా అమ్మ పచ్చిమిరపకాయలు వేసి చేసేది చాలా బాగుండేది. పాత జ్ఞాపకం తీసుకొచ్చు, దీంట్లో పోసేసి కలిపేస్తాను. ఓకే, ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేస్తాం. ఇది నేను గ్రైండ్ చేసేస్తాను, మీరు ఆఖరిన కలుపుదురు కానీ. అలాగే చేసి సో పచ్చిమిరపకాయ ఇలా గ్రైండ్ చేసి కలిపిడమే, చేతితో పట్టుకోవాలి మరి. అలాగే కానీ అలాగే కలిపితే బాగుంటుందండి. మరో ఒకళ్ళు మొహం కనిపిస్తే బాగుంటుంది. ఎవరు చేస్తారో తెలియకుండా ఇక్కడ ఏదో యంత్రం పెట్టామనుకుంటారు. అదేనా, అంచేత యంత్రం కాదు మనిషిను. సో ఇది మెత్తగా కలిపేసి పైన నూనె వేసేయడమే, చేతికి అంటుకోకుండా నూనె వేయాలి. ఇది అంటే మేబీ ఎర్రకారం వేసుకొని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారేమో. ఇది తాత్కాలికంగా అప్పటికప్పుడు రెడీగా ఉంటుంది, ఎవరు రెడీ. తెల్లగా చాలా బాగుంటుంది, గ్రీన్ గా చూడడానికి కూడా బాగుంటుంది. ఇది అన్నంలోకి అనమాట, అన్నంలోకి నెయ్యి వేసి తింటే భలే ఉంటుంది. ఓ నెయ్యి, మేమైతే నూనె దీనికి కూడా నూనె తింటే వేస్తాం, అన్నంలో నెయ్యి వేసుకుంటాం. ఓకే, పోన్లేండి, ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ బాగుంటుంది ఇలా తింటే. ఇంగు వాసన వేస్తుంటే తక్కువ అంటే. సో కొంచెం గట్టిగానే కలపాలి కదా. కలపాలి. దానిలో పచ్చిమిరకాయలో కొంచెం నీరు ఉంటుంది, అంచేత కొంచెం కాసేపటికి నానుతుంది. అందుకోసం ఏంటంటే ఈ నూనె వేస్తే చేతికి అంటుకోకుండా ఉండల కింద వస్తుంది అనమాట. ఓకే, ఇంకా చూసావా ఇప్పుడు ఎలా ఉందో. నాకైతే ఇప్పుడే నూనె అలాగే తినేది. చాలా రోజుల తర్వాత ఇవాళ గుర్తొచ్చింది అప్పడాల పిండి చేద్దామని. అదే ఈయన ఇంట్లో లేరు, భోజనం ఇష్టం మనమే కాబట్టి నీలో కన్నా పెరుగును పాలు ఉన్నాయి కదా అని పరవాన్నం మనమే కాబట్టి ఇలా చెప్పేవారు పూర్వం. సో ఇలా ఇంకా గట్టిగా చూసారా, కొంచెం నూనె వేసాను కానీ చేతికి ఇలా అంటుకుంటుంది, అలా అంటుకోకూడదు అనమాట. సో ఇంకొంచెం నూనె పోద్దాం. నేను తీసుకున్న నూనె అంతా ఇందులో వచ్చేస్తుందేమో అత్తయ్య గండి. ఇది బేసిక్లీ మా అమ్మాయి పెళ్ళికి అప్పడాల పిండి అని పెట్టాము, అదే రాజమండ్రిలో చేసామన్నమాట. సో మా ఫ్రెండ్స్ ఢిల్లీ నుండి వచ్చారు, వాళ్ళకి ఇది అంటే వాళ్ళు మరి ఇందులో పచ్చిమిరపకాయ ఉండేది కాదు అత్తయ్య గండి, కానీ కారానికి వాళ్ళు ఇంకేదో వేసేవారు. ఓహో, కారం అంటే ఇలాగ ఆకుపచ్చగా కూడా లేదనమాట మధ్య మధ్యలో. దాంతో వాళ్ళు ఏమిటి రసగుల్లా అనేసుకొని పాపం నోట్లో పెట్టేసుకున్నారు, అది గొంతులో. తర్వాత వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, ఇది అప్పడాల పిండి ఇలా చేస్తామంటే ఇది చాలా మాకు డెలికేసీ అంటున్నాను. సో ఇదండి పచ్చిమిరపకాయతో అప్పడాల పిండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెయ్యి కూడా కడుక్కోకుండా ఇంక ఇలాగే డైరెక్ట్గా దీన్ని అన్నంలో కలిపేసుకొని తినేయబోతున్నానండి, అంత నోరూరించి వస్తుంది అనమాట. సో మీరు ఇలా చేసుకోండి.
ఈట్ హెల్దీ. ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్. కోర్స్ నూనె కూడా బాగానే పడుతోందండి, బట్ అప్పుడప్పుడు ఇలా తినచ్చు. ఒక గిన్నె అంటే దీనికంటే కొంచెం ఎక్కువ గిన్నె పెద్ద గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె మినప్పప్పుకి ఆల్మోస్ట్ ఇంతకంట ఇంకో హాఫ్ నూనె పట్టిందండి. సో ఇది నూనె బాగా పీలుస్తుంది. ఇది నేను తీసుకున్నవన్నీ జస్ట్ ఉజ్జాయింపుగా తీసుకున్నాను. నేను మళ్ళీ ఇంకొంచెం వేయాల్సి వచ్చింది నూనె. సో మీరు పక్కన అన్నీ పెట్టుకోండి, ఉప్పు నూనె అన్నీ రుచి చూసుకొని వేసుకోండి. సో ఇదండి వెరీ టేస్టీ అప్పడాల పిండి అనమాట. అది పచ్చిమిరపకాయలతో చాలా చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చేయిస్తాను, మీరు ఇలా చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. టిల్ దెన్ బాయ్.